బీఎస్ఏలో చర్చించకుండానే అసెంబ్లీ అజెండాను ఖరారు చేయడం దారుణమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో చర్చించాల్సింది టూరిజంపై కాదని లగచర్ల రైతులు అక్రమంగా అరెస్టు చేయడంపై చర్చించాలన్నారు. లగచర్ల రైతులు చేసిన తప్పేంటని ప్రశ్నించారు. నెల రోజులుగా జైల్లో వేసేంత తప్పు ఏం చేశారని, ఇక అన్నదాతలు ఏం చేశారని నిలదీశారు. గుండుపోటు వచ్చిన హీరా నాయకుడు బేడీలు వేసి మరీ దవాఖానాకు తీసుకువెళ్లారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీఏసీలో చర్చ కాకుండా అజెండా సెట్ చేయడం అనేది చాలా చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా అజెండా సెట్ చేసి ఇలా టూరిజం మీద పెట్టిండ్రు. టూరిజం కాదు, ఇలా పెట్టాల్సింది లగచర్ల ఉన్న రైతుల మీద ఇవాళ చర్చ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా లగచర్ల రైతులందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన పాపాన ఇలా వాళ్ళకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే జైల్లో వేసి వాళ్ళకి సంఖ్యలు చేతికేసిన రైతులకి చేతులు వేసిన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారి అల్లున్ కోసం, అదాని కోసం ఇవాళ భూములు గుంజుకోవడం అనేది ఇలా చాలా చాలా బాధాకరం. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇలా రైతులు ఏమి తప్పు చేసిండ్రు? వాళ్ళని ఇప్పుడు దాదాపు 34 రోజుల నుంచి జైల్లో పెట్టి తీవ్రమైన ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇలా వాళ్ళు అన్నది ఏంటిది? మా భూములు గుంజుకోకండి, ఈ భూముల వల్లనే మేము బతుకుతా ఉన్నాం, వ్యవసాయం చేసుకొని మా కుటుంబాలని నడుపుకుంటా ఉన్నాం. ఇవాళ మీరు ఈ విధంగా మా భూములు గుంజుకోవడము మంచి పద్ధతి కాదు అని రైతులు అడిగితే, లేదు నా అల్లుని కోసము, నా అదాని కోసము నేను ఖచ్చితంగా ఫార్మాసిటీ ఆడ పెట్టి ఇవాళ నేను లాభపడతా గానీ